2024 అంటే అంతగా ఏమీ అనిపించలేదు. చూస్తున్నాగా మొత్తం 2024 అనేది ఈజీగా అయిపోయినట్టు కొట్టింది. రైట్, తొందరగా గడిచిపోయింది. అసలు ఇటు చూస్తే సంపాదన ఏమి లేదు, ఖర్చు ఎక్కువ అయిపోయింది చాలా వరకు. కాబట్టి 24 ఓకే, 50-50 ఓకే, 50-50. సో ఈ 2024 లో మీకు బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే కొన్ని రోజులు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉన్నది, కొన్ని రోజులు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఎదురు చూడవలసి వచ్చింది. 2024 లో ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు స్టిల్ నౌ కూడా ఆ విధంగానే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. 2025 హ్యాపీనెస్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ఇయర్ మాత్రం కొద్దిగా సాడ్ గానే నడిచింది. మా పెద్దమ్మని, మా బాబాయ్ని కోల్పోవడం జరిగింది, చనిపోవడం జరిగింది, వాళ్ళు ఏజ్డ్ అయ్యి ఎక్స్పైర్డ్ అవ్వడం జరిగింది. కాబట్టి అదొక బాధాకరమైన విషయం. సో ఇప్పుడు 2024 తో పోల్చుకుంటే 2025 లో సో మీలో ఒక మార్పు మీరు కావాలనుకున్నట్టు ఏదైనా ఉందా? నేను ఇది మార్చుకుంటే బాగుంటది అన్నట్టుగా? నేను ఏమనుకుంటున్నా అంటే, విపరీతమైన ఖర్చులో పోయి, ఎంజాయ్నెస్ లో పోయి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని 2024 లో కొద్దిగా ఆర్థికంగా వెనకబడడం జరిగింది. కానీ 2025 లో నేను ఆ విధంగా తప్పిదం చేయకుండా నా దగ్గర ఏమున్నది, మంచి ఏంది చెడు ఏంది అని తెలుసుకొని 2025 లో అడుగు పెడుతున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా పొదుపు అనేది చేసుకోవాలి. డబ్బులు యూత్ కూడా చెప్పేది కూడా అదే. నేను డబ్బులు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఆర్థికంగా కొద్దిగా నిలకడగా ఉండి మంచిగా ఖర్చు చేసుకోవాలి. ఇక ఉన్నాయని చెప్పి విపరీతంగా ఖర్చు చేసుకోవడం ద్వారా చాలా ఇబ్బందులు పాలవుతారు. యూత్ చెప్తున్నది ఇదే విషయము. తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వడం అనేది ఉండాలి. కానీ మీరు కూడా ఏం చేయండి అంటే, మీ సంపాదనలో కూడా సంపాదించండి, మీరు కూడా తిరగండి, ఎంజాయ్ చేయండి. కానీ ఒక సేవింగ్ అనేది ఖచ్చితంగా కావాలి. యూత్ కు తెలియజేసేది ఇదే. కానీ ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఒక్క యూత్ ఫస్ట్ ఏమనుకుంటుంది, నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, నాకు మంచి జాబ్ ఏం రాలేదు. బట్ ఇప్పుడు యూత్ కి ఏం చెప్తున్నా, మంచిగా స్టడీ చేయండి, స్టడీ చేసుకొని మీకు మంచి జాబ్ వెతుక్కోండి, శాలరీ ప్రకారం మీరు మంచిగా వెళ్తే బాగుంటుంది. బ్రదర్, ఒక విధంగా చూసుకున్నట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే, మీరు అన్నారు జాబ్ గురించి, ఉన్న పాపులేషన్ కి ఉన్న కాంపిటీషన్ కి గవర్నమెంట్ ఉద్యోగం రావడం చాలా కష్టం అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఒక గవర్నమెంట్ జాబ్ బెటర్ అంటారా, అంటే ఒక బిజినెస్ బెటర్ అంటారా? గవర్నమెంట్ జాబ్ బెటర్. మీరు ఎందుకంటే మంచిగా చదువుకోండి, మంచిగా గవర్నమెంట్ జాబ్ చేసుకోండి. ఒక్కసారి వచ్చిందంటే లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. కానీ ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసి ఇక్కడ అక్కడ వెతుక్కొని మళ్ళీ మీరు ఇబ్బందులు పాలు కావడం, సరిగా మీకు శాలరీ సరిపోకపోవడము, దానికి మించిన ఖర్చు ఎక్కువ చేసుకొని అప్పుల పాలు అవ్వడము, క్రెడిట్ కార్డులు యూజ్ చేసుకోవడము, ఇవన్నీ యాప్ లో ఉండాలి. బిజినెస్ కూడా మంచి ఐడియా. బిజినెస్ చేయడం కూడా చాలా మంచిది. ఆచితూచి అడిగేసుకొని బిజినెస్ చేసుకోండి. ఎక్కడి నుంచి వెళ్ళైనా సపోజ్ చేసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. క్రియేట్ చేసుకోవాలి. సో మీరు అన్న పాయింట్ ఒక మాట అన్నారు, లైక్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది లైక్ జాబ్ బాగుంటుంది అన్నారు కదా. ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం ఉందో, బిజినెస్ ఆపర్చునిటీకి ముందడుగు చేస్తుంది. అంటే ఏ విధంగా బిజినెస్ సంబంధించి ప్రోత్సహిస్తున్నారు యూత్ ని? అంటే వాళ్ళు బ్యాంకుల ద్వారా లోన్లు ఇచ్చేసి బిజినెస్ కు ఇస్తున్నారు, స్మాల్ కమర్షియల్ దానికి ఇస్తున్నారు. సో విధంగా అయితే గవర్నమెంట్ హెల్ప్ అయితే వస్తుంది ఖచ్చితంగా. సో ఆల్మోస్ట్ మీరు మీ ఏజ్, మీ జర్నీలో ఎన్నో చేస్తుంటారా? సో మీ నుంచి యూత్ కి ఒక సజెషన్, అరే జీవితం అంటే ఇదిరా బై అనుకునేటట్టు ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అందరికి యూత్ కి చెప్పేది ఒకటే, మంచిగా చదువుకోండి, బెస్ట్ గా చదువుకొని బెస్ట్ జాబ్ ఎంచుకోండి. ఏ చెడు అలవాట్లకు వెళ్ళకండి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. ఇది మీ సజెషన్? ఎస్ సార్. రైట్. అంటే లైక్ మీరేమైనా కోల్పోయారు అంటే, నేను అడుగు వేయడం వల్ల నేను నా లైఫ్ లో ఇది కోల్పోయినా, అటువంటి చేయొద్దు అన్నట్టు కొన్ని ఉంటాయి కదా, ఎందుకంటే మీరు మీ అనుభవం ఉంటుంటారు కొంచెం. ఎస్, నేను యూత్ ఫ్రెండ్స్ ద్వారా నేను డ్రింక్ అలవాటు అయిపోయినా, ఇప్పుడు మొత్తం అవన్నీ మానేసుకున్నాను, ఎటు వెళ్ళట్లేను. ఫ్రెండ్స్ పిలిచిన వైజాగ్ పోదాం, గోవా పోదాం అన్నా కానీ ఎక్కడ వెళ్ళట్లేదు. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను టైం దొరికినప్పుడు. అదే మీరు అన్నారు ఇప్పుడు ఎట్లా అంటే ఫ్రెండ్స్ అని అన్నారు కదా. సో సాధారణంగా మనం బాగుపడాలన్నా లైక్ చెడిపోవాలన్నా మన ఎమ్మటువంటి ఫ్రెండ్ రీజన్ అంటారు కొంతమంది. సో దీన్ని మీరు అగ్రి చేస్తారా? అగ్రి కానాలా. మంచి స్నేహితులు ఉంటారు, చెడు స్నేహితులు ఉంటారు. నువ్వు పట్టే విధానం బట్టే ఉంటది ఏదైనా.
ఫ్రెండ్స్ కూడా తప్పుగా తీసుకోకూడదు.